మొత్తానికి నువ్వు మంచి పని చేసావు జయంతి. ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోయిందని మేమంతా చాలా బాధపడ్డాం. అది కాదండి, ఆ రోజు ఏం జరిగిందంటే నిజం చెప్పాలంటే కానీ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నది చూసి చాలా సంతోషపడ్డాం. లేదండి, నేను ఒకసారి అటు అటు బామ్మగారు. దయచేసి నేను చెప్పేది వినండి. ఇంకా నువ్వు చెప్పేదేముంది, అర్థం అవుతోంది కదా. ఎందుక ఇంత ఘనంగా పార్టీ ఏర్పాట్లు చేసింది? జయంతి, ఇప్పటికైనా ఓకే అని చెప్పు సార్. సూర్య, తనతో ఏదో మాట్లాడదాం అనుకుంటున్నావు కదా, తీసుకెళ్ళి మాట్లాడు. ఒక్కసారి సూర్యతో ఏంటిది? సార్, నా మాట విను. No, this is not correct. Leave me. 1 second, sir. Just listen to me. No, I can't hear anymore. Sam, please. Sam, మళ్ళీ అడుగుతున్నాను, సరిగ్గా విను. సమంతా విలియమ్స్ వచ్చిన పార్టీ. Will you marry me? శామ్, ఒక అమ్మాయికి ఇన్నిసార్లు ఇంత ప్రేమగా ఎవ్వరూ ప్రపోజ్ చేసి ఉండరు. మేబీ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఏవైపోయారు వీళ్ళు? ఎక్కడ చచ్చారు? యు నో వై? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. మన లవ్ని గెలిపించుకుందాం. ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ జస్ట్ కోఆపరేట్ విత్ మీ. నువ్వు అంటే చిన్న తగ్గించిన మాట తప్పడం నా వల్ల కాదు. ఇదే మాట ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఐ నో సార్. ఎవరి మనసు బాధపడకుండా, ఎవరు మన ప్రేమని వ్యతిరేకించకుండా నేను చూసుకుంటాను.
టైం పడుతుంది. విల్ వెయిట్. మన ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుంటే ఇది చాలా చిన్న ప్రాబ్లం సార్. ఐ కాంట్ సూర్య. నేనున్నాను కదా సార్. పిన్ని నువ్వేంటి ఇక్కడ? కింద పార్టీ జరుగుతుంటే. సూర్య ఎక్కడ్రా? అన్నయ్య కిందే ఉన్నాడుగా పార్టీలో. ఏంట్రా ఆటలుగా ఉందా నీకు? అయినా నువ్విక్కడేం చేస్తున్నావు? అంటే అది పిన్ని. కాపలా కాస్తున్నావా? కాపలా ఏంటి కాపలా? సూర్య శామ్ లోపలున్నారు కదూ? నో 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 లేదు పిన్ని. అబద్ధం. వాళ్ళిద్దరూ లోపలున్నారు. అసలు ఎవరు లేరు పిన్ని. నువ్విక్కడ కాపలా కాస్తున్నావు నాకు అర్థమైంది. అయ్యో అదేం లేదు పిన్ని. అబద్ధాలు చెప్పకు. నాకు అసలు ఒళ్ళు మండిపోతుంది. పిన్ని పిన్ని ఆగు పిన్ని. ఇప్పటికైనా చెప్పు సార్. ఓకే అని చెప్పు పిన్ని. నువ్వు ఆగరా సూర్య. ఎవరు లేరు నువ్వు పిన్ని. నోర్మై. ఏమైందమ్మా? ఏది? ఎవరమ్మా? అదేరా ఏది? అమ్మా శామ్ ఏది అని అడుగుతున్నా. శామ్ ఇక్కడ ఎందుకుంటుంది? నిజం చెప్పు, శామ్ ఇక్కడ లేదా? అరే లేదమ్మా. మరి అమ్మా తలుపేసు. శామ్ ఇక్కడ ఎందుకుంటుంది అసలు? చెప్తుంటే వేలో. మరి మరి ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావురా? అది వాష్రూమ్కి వెళ్దామని వచ్చాను. అంతేనా? ఇంకేమైనా చేస్తున్నావా ఇక్కడ? నేనేం చేస్తానమ్మా? ఏమో, నేను ఇంట్లో లేను కదా. సిగరెట్ లాంటి అలవాట్లేవేనా? చచ్చా ఏంటమ్మా నువ్వు? పద రా. నా మాట విను నానా. సూర్య సూర్య లే. వాట్ ఇస్ దిస్ చంద్ర? నాకు ఈ టార్చర్ ఏంటి? అవసరమా ఇదంతా? పిన్ని వింటుంది. ఓ గాడ్. మమ్, జస్ట్ ఐ కాంట్ టాలరేట్. బేబీ ఇప్పుడేమైందని అర్థం కాలేదా ఇంకా? ఆ శామ్తో సూర్య ఎక్కడికో జంప్ అయ్యాడు. నో, అలా జరగదు బేబీ. దెన్ వేర్ ఇస్ సూర్య? వేర్ ఇస్ ద డెవిల్? అందరూ వింటున్నారు. కూల్. ఐ కాంట్ మమ్. ఎవరయ్యా? ఎవరివన్నీ ఇక్కడ పెట్టింది? పాపం మా బేబీ చూసుకోకుండా తోసేసింది. బేరర్ ఇలారా. నువ్వేనా ఇక్కడ పెట్టింది? అవును మేడం. రాస్కల్, చూసుకునేది లేదా? చూడు, అందరూ మా బేబీ పగలు కొట్టిందని ఎలా చూస్తున్నారు. కమాన్ క్లీన్ ఇట్. అలాగే మేడం. కూల్ బేబీ, ఇంతకంటే మేనేజ్ చేయడం కష్టం. పార్టీ అనుకున్నట్లే జరుగుతుంది. అలాగే జయంతి అంటే అనౌన్స్ చేస్తుంది. అంటిల్ దెన్ కూల్ డౌన్, ఓకే? రానా రా సూర్యారా. జయంతి, పార్టీ అన్నావు, ఏదో చెప్తానన్నావు. ఇంతకీ ఏంటది? అది అప్పుడు ఆగిపోయిన నిశ్చితార్థం ఇప్పుడు. ఈసారన్నా నన్ను చెప్పనిస్తావా? అవును, అప్పుడు నిశ్చితార్థం ఆగిపోయింది. నిజమే. మా సూర్యకి ఒక అమ్మాయితో త్వరలో పెళ్లి కాబోతుంది. ఇది నిజమే. కాసేపు నిశ్శబ్దంగా
కొడుకు సూర్యకి కాబోయే భార్య, నా కాబోయే కోడలు ఈ వజ్రపాటి ఇంట్లో అడుగు పెట్టబోయే అదృష్టవంతురాలు ఇక్కడే మనందరి మధ్యలోనే ఉంది. ఆ అందాల భరిణే, ఆ కుందన బొమ్మ ఇంకెవరో కాదు, నా కాబోయే కోడలు సామాన్య. కోడల్ని పరిచయం చేస్తున్నట్లేదు, ఆటల పోటీల్లో విజేతను ప్రకటిస్తున్నట్టుంది. ఈ అమ్మాయి అంటుంది. అరే, ఇంత మంచి విషయం చెప్తే క్లాప్స్ కొట్టకుండా మీలో మీరే మాట్లాడుకుంటారేంటి? ఆ, కొట్టండి. ఫ్రెండ్, ఏమైంది? ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అదిగో నా కొడుకు, నా కాబోయే కోడలు వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారు. ఈ సందేహం తీరింది జయంతి. మరి ఆ సందేహం మాట ఏంటి? అది మాకనవసరం. అదే మాకవసరం కదా. మరేం లేదు, రాజశ్రీ గారు పార్టీకి ఎప్పుడు పిలుస్తారా అని. అమ్మ శాము, జాగ్రత్త. చంద్ర, అలా పక్కన నిలబడి చూస్తూ ఉండకపోతే పట్టుకొని తీసుకురావచ్చు కదా. ఇందాక కూడా కాలికి ఏదో తగిలి కింద పడబోయింది. అయ్యో, అమ్మ శాము, నువ్విప్పుడు పడినా పట్టుకోవడానికి చంద్ర పక్కనే ఉన్నాడు. అయినా జాగ్రత్తగా రామ్మా. శాము, అక్క, ఒకసారి రా. ఎందుకు చెల్లి? కాదక్క, నువ్వు ఒకసారి రా. రా అమ్మ శాము, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అబ్బా చెల్లి, ఎక్కడికి? ఆగు. ఎక్కడికి నడితే? ఏంటక్క నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను చెల్లి? శామ్ గురించి, నువ్విచ్చే బోడి పార్టీ గురించి చెప్పాలనుకుంటే నువ్విచ్చే పార్టీలో చెప్పుకో, అంతే. ఏ నీ గొంతులో పచ్చి ఎలకే పడిందా చెల్లి? అదేం కాదు. మరి ఇంకా ఈ బాధ ఎందుకో? ఎందుకేంటి? నేను నా కొడుకు కోడలు గురించి పరిచయం చేస్తుంటే నీకు కూడా ఇదే సమయం దొరికిందా? నాకు అవసరం ఏం లేదు. వాళ్ళేదో సందేహం అంటేను. వాళ్ళు 1,00,000 అంటారు, అంత మాత్రం చేత నా కొడుకు పెళ్లి ఆకాశంలో చేస్తాను అని అంటావా? దానికి నువ్వు వికటించావుగా. చిచి, ఇంత చీప్గా ప్రవర్తించడం నీకే చెల్లుతుంది. నేను చేసే చీప్ పనులైతే నీ కొడుకు చేసేదేంటో. ఇదిగో, నాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నా కొడుకు ప్రస్థానం తెస్తావెందుకు? తప్పే ఉంది. వాడు చేసింది మాత్రం సమంజసంగా ఉందా? వాడేం చేశాడని వాడిని ఆడిపోసుకుంటావు? నీ వైద్యం కోసం రోజుకి 25,000 తగలేసి చివరికి నా కార్డులో డబ్బులు లేకుండా చేశాడు. వాడేం కావాలని చేయలేదు. ఆ మాటకొస్తే నా అకౌంట్లో డబ్బులున్నాయా? నీ కార్డు గురించి నాకు అనవసరం. నా కార్డు జోలికి ఎవడు రమ్మన్నాడు? వాడికి అధికారం ఎక్కడిది? ఇదిగో, మాటకు ముందు నా కొడుకునంటే ఊరుకునేది లేదు. అయినా వాడికెలా తెలుస్తుంది? వాడికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అయితే వెళ్ళి వాడిని అడుగు. పార్టీ మధ్యలో గొడవేంటి? నేనేం గొడవ చేయలేదు.
నువ్వే మధ్యలో దూరి పార్టీని పాడు చేయాలని చూస్తుంటేనే కదా నేనొచ్చింది. నాకు పరిచయం ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. అయితే ఏంటంట? అదే నేనిచ్చే పార్టీలో జరగడానికి వీల్లేదు. చెప్పావులే. ఇంకోసారి మాట్లాడి చూడు, అప్పుడు చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? చూస్తావుగా. చూస్తాలే. చంద్ర, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? అది నీకనవసరం. ఏది అనవసరం? సి, యు ఆర్ డూయింగ్ టూ మచ్. చాలా ఓవర్ చేస్తున్నావు. సామాన్య, ఐ టాక్ టు యూ లేటర్. నన్ను వెళ్ళనివి ఇప్పుడు. మాట్లాడుతుంది సామాన్య. ఇక్కడ వినిపించట్లేదా? పార్టీలో ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? యాక్టింగ్ చేయడం నీకు అలవాటు. డోంట్ బ్లఫ్. ఆ అవసరం నాకు లేదు. ఏ అవసరం లేకపోతే పార్టీలో సూర్యతో నీ బిహేవియర్ ఏంటి? ఒక పక్క జయంతి ఆంటీ సూర్యకి వైఫ్ గా ఈ ఇంటికి నన్ను డాటర్ ఇన్ లాగా ఇంట్రడ్యూస్ చేయబోతుంటే వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ విత్ సూర్య? అందరి ముందు సూర్యతో ఆ రొమాన్స్ ఏంటి? మీ మీద పైనుంచి ఆ ఫ్లవర్స్ పడ్డం ఏంటి? ఏంటి ఆ డ్రామా? లుక్ సామాన్య, అది యాక్సిడెంటల్ గా జరిగింది. ఆహా, మరి ఆ ఫ్లవర్స్ రెయిన్ లో పడటం అది కూడా యాక్సిడెంటల్ గానేనా? ఐ డోంట్ నో అబౌట్ దట్. షట్ అప్. యు నో ఎవ్రీథింగ్. అసలు ఆ ఫ్లవర్స్ అలా 1000 మంది నువ్వే. పక్క వాళ్ళ ప్లేట్ లో లాక్కుని తినే మెంటాలిటీ నాది కాదు. చెయ్యి మాట్లాడకు. ఏ ప్లాన్ లేకపోతే, ఎంత చీప్ మెంటాలిటీ కాకపోతే నువ్వు కూడా నాలాగా రెడ్ సారీ ఎందుకు కట్టుకున్నావు? నేను ఈ డ్రెస్ వేసుకోవాలో ఏ కలర్ సారీ కట్టుకోవాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరు? కోడల్ని. ఈ వజ్రపాటి ఇంటికి కాబోయే కోడల్ని. అది అయినప్పుడు చూద్దాం. నేను వెళ్ళాలి. లీవ్ మీ. రావే. ఈ రెడ్ కలర్ సారీ కట్టుకోవడంలో నీ ఎయిమ్ ఏంటి? అంబిషన్ ఏంటి? నీ ఒంటి మీద ఈ రెడ్ కలర్ సారీ ఉండడానికి వీల్లేదు. తీసేవే. తీసేయ్. వదిలివే. లీవ్ మీ. ఏయ్, నీ ఒంటి మీద ఈ రెడ్ సారీ ఉండడానికి వీల్లేదు. వదలవే. వదలు. వదలమన్నానా? వదలవే. వదలు. అరిచావా? జాగ్రత్త. ఎందుకని ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నావు. మంచిగా మాట్లాడవచ్చున నాకు మొహం కూడా పగలగొట్టవచ్చని చూసావుగా. ఇప్పటికైనా ఈ సామ ఏంటో తెలిసింది కదా. ఇక మీదట నా జోలికి రాకు. వచ్చావో చచ్చావే. నన్నే కొడతావా? ఏంటే? ఏం చేస్తావు? ఏంటే? ఏం చేస్తావు? చెప్పు. ఏం చేస్తావే? చెప్పవే. ఏం చేస్తావు? చెప్పు. వదలవే. అయ్యో మ్యాట్. వదలవే. చెప్పు. నీకేం కావాలి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. హూ ద హెల్ ఆర్ యు? ఎవరివే నువ్వు నన్ను గెట్ అవుట్ అనడానికి? ఎవరివి? పోనీలే అని హ్యాపీ మూడ్ లో ఉన్నా నిన్ను హర్ట్ చేయడం ఎందుకులే అని చాలా పేషెన్స్ గా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావేంటి? నో, తేలాలి. ఇవాళ అటో ఇటో
నువ్వు నేను తేలాలి. నిన్ను ఇప్పుడు చెప్పు. What the hell is your problem? సూర్య నన్ను ఎందుకు పట్టుకున్నాడనేగా నా ఇష్టం. పట్టుకుంటా, ముద్దు పెట్టుకుంటా, ఏమైనా చేసుకుంటా. అది నా ఇష్టం.